నంద్యాల మాజీ కౌన్సిలర్ చింతల సుబ్బారాయుడు మరణ వార్త విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. అయితే సుబ్బారాయుడు మృతదేహం అంత్యక్రియల వరకు అక్కడే ఉన్నారు. మరణాన్ని తులసిరెడ్డి ఎంతగానో సుబ్బారాయుడు ఆయన సాధారణ జీవన శైలిని అవలంబిస్తూ ప్రజల మధ్య జీవించాడు. ప్రతిరోజు సామాన్య ప్రజలతో తాతిరెడ్డి తులసిరెడ్డి ఆఫీస్ నందు అందరితో మాట్లాడుతూ ఆప్యాయంగా పలకరించేవారు. ఆయనకు దైవ భక్తి కూడా ఎక్కువ. సందర్భానుసారంగా రామాయణం, మహాభారతంలోని గాథలను విషయాలను వివరించేవారు. అదేవిధంగా పెద్దవారి శిక్ష అనేక సామెతలతో చమత్కారంగా తన వాగ్ధీటితో మాట్లాడేవారు. అందరినీ కూడా ఆకట్టుకునేవారు. అందరితో కూడా ఆప్యాయంగా మాట్లాడేవారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఫారూక్ గెలుస్తాడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, చాలా సందర్భాలలో మీడియాతో మాట్లాడుతూ చెప్పేవారు. అదేవిధంగా నా మిత్రుడు మంత్రి అవుతాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. పదే పదే చాలా సందర్భాలలో కూడా ఎన్నికలు జరగక ముందు కూడా ఆయన అందరితో చెప్పేవారు. ఆయన మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని తెలిపారు. నేను నంద్యాల చింతల సుబ్బారాయుడు కొడుకును. మా ఆయన నిన్న రాత్రి 7:45-8 మధ్యలో దుర్మరణం చెందినాడు. బాగా ఆరోగ్యంగా ఉండే, బాగా సాయంత్రం బండి వేసుకొని సొంతంగా తిరిగి వచ్చి ఇంటికి వచ్చి పానం బాలేదని దుర్మరణం చెందినాడు. తెలుగుదేశం పార్టీ గెలిచాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కోసం ఛాలెంజ్ లేసి పార్టీ గెలిచి ఆనందాన్ని అనుభవించకుండానే పోయినాడు. అది మాకు మా నాయన ఆనందం చూడలేదని మాకు పెద్ద బాధగా ఉంది. మా ఆయన ఆత్మక శాంతి కావాలని కోరుతున్నాను.